హలో. నేనైతే ఈరోజు మీ ముందుకి పెరుగావళ్ళు అయితే చూపించడానికైతే వచ్చానండి. పెరుగావళ్ళు ఎంత కష్టమని అనుకుంటుంటారు, కానీ దాని అంత సింపుల్ రెసిపీ ఇంకోటి లేదు. ఇలా నేను చూపించిన విధంగా నేనైతే 2 కప్స్ అయితే మినపప్పు తీసుకున్నాను. అది బాగా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే బాగా మిక్స్ అయితే చేసేసానండి. మిక్స్ చేసిన ఈ పిండిని అనేది బాగా కలుపుకోవాలి. నేను చూపించే విధంగా ఎలా కలుపుకోవాలంటే వాటర్లో వేసి చూస్తే నేను చూపించే విధంగా అయితే అది తేలాలి. దాని తర్వాత కడాయిలోనైతే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అది హీట్ ఎక్కే లోపల మనమైతే ఏం చేద్దామంటే మజ్జిగనైతే ప్రిపేర్ చేద్దాం. చెక్క పెరుగు అయితే తీసుకోండి. ఆ పెరుగు అనేది పులుపు అవ్వకూడదు. పులుపు అవ్వకుండా ఉంటేనే మనకి పెరుగావళ్ళు అనేవి టేస్ట్ వస్తాయి. ఈ విధంగా అయితే పెరుగుని అంత నీరు చేయొద్దు, ఎందుకంటే కొద్దిగా తిక్కుకుంటేనే దాని ఫ్లేవర్ మన టేస్ట్కి సెట్ అవుద్ది. నేనైతే కొద్దిగా వాటర్ వేసాను, కాస్త సాల్ట్ అయితే వేసి పోపులు తెలుసు కదా, నా దగ్గర అయితే కరివేపాకు లేదు, నేను స్కిప్ చేశాను. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా దగ్గర లేదని నేను స్కిప్ చేశాను. ఈ విధంగా అయితే పోపు పెట్టి ఆ మధ్యలోనైతే కలిపేసి బాగా దాన్ని అయితే బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఈ పోపు వాసన వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మనం దానిపైకి అయితే ఒక మూత పెట్టుకోవాలి. ఈలోగా ఎలాగో కరివేపాకు అయితే స్కిప్ అయింది కదా అని చెప్పి కొత్తిమీర ఉంటే బాగా గుండుగా కోసి అయితే కొత్తిమీర అయితే వేసేసాను. వేసాక ఏం చేశానంటే బాగా అయితే కలిపి క్యాప్ పెట్టి అయితే ఒక సైడ్కి ఉంచాను. ఈ లోపల మన ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది కాబట్టి నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదా వాళ్ళు ఎలా వెళ్ళాలో, నాకైతే భయం అని చెప్పి నేనైతే టీ స్టైనర్తోనైతే వేస్తున్నాను. అది చాలా ఈజీ ప్రాసెస్. నేను అందుకే ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను. చూడండి, గారెలు అన్నవి ఎక్కువ బ్రౌన్ చేయొద్దు, కాస్త గోల్డెన్ కలర్గా ఉన్నప్పుడే తీసేయండి. తీసిన వెంటనే ఇది ఒక టిప్ అనమాట. తీసిన వెంటనే గారెలు వాటర్లో వేయండి. వాటర్లో వేసాక ఒక 10 మినిట్స్ అయితే సైడ్కి పెట్టేయండి. వేడి వేడి గారెలే వాటర్లో వేసండి. సైడ్కి పెట్టేశాక ఇలా ఒక్కొక్కటిగా వాటర్ ప్రెస్ చేసుకుంటూ మధ్యలో వేసేస్తే మన పెరుగావళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. దానిపైన క్యాప్ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే సైడ్కి ఉంచుకున్నారంటే పెరుగావళ్ళు అనేవి చాలా స్మూత్గా అయితే తయారైపోతాయి. అంతేనండి, పెరుగావళ్ళు పెద్ద కష్టమేం కాదు. అవైతే ఇలాగా ఒక డిష్లోనైతే ఒక కప్లోనైతే వేసుకున్నాక దీనిపైన కాస్త బ్లాక్ సాల్ట్, కాస్త మిక్చర్ వేసి అయితే తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, బాయ్ బాయ్.